మీ ఇంటికి అమ్మ వస్తే మీరు ఎలా చూసుకుంటారు? ఇలా తీస్తే బంగారు తల్లి కుండా అమ్మతో నేను అన్ని తీసిన బంగారు తల్లి. అమ్మ కోసం అమ్మ ఎంతో ప్రీతికరం కదా, ఎందుకంటే నా ప్రేమను కాదనకుండా పెట్టేసుకుంది అమ్మ. అమ్మకి నిన్న చెరుకు గడ చేసినాం కదా, ఆ తామర పూల మధ్యలో అమ్మ ఎంత ముద్దుగా కూర్చుందో. శ్రీమాత్రే నమః. అమ్మ కోసం నేను చెరుకు గడ చేస్తున్నా చూడండి, ఎంత ముద్దుగా పెట్టుకుంది తెలుసా బుజ్జి తల్లి. నేను చేసింది పేపర్తోనే, కానీ ఆమె పెట్టుకున్న చూడండి, నాకు ఎంతో ఆనందం. మనం దేంతో చేసినాం అనేది కాదు, అది అట్లా వచ్చింది, అమ్మ పెట్టుకుంది చూడండి, అదే సంతోషం కదా. అమ్మ కోసం లలితామాత నవరాత్రులు 5వ రోజుకి అన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా అన్నమాట. పొద్దున్నే చేయాలి కదా, మరి అందుకోసమే. ఇది మార్నింగ్ 4 అవుతుందన్నమాట. లలితామాత నవరాత్రులు 5వ రోజు చూడండి మా అమ్మని. అమ్మ కోసం అన్నీ సిద్ధం చేసేస్తున్నా. ఫస్ట్ సాంబార్తో మొదలుపెట్టినా అన్నమాట. అక్కడ ఏంటిదంటే నేను పప్పు కడిగేసి డైరెక్ట్ మూత పెట్టిన, వాటర్ కూడా పోయలేదు. మళ్ళీ తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యో వాటర్ పోయలేదని మళ్ళీ ఓపెన్ చేసి టమాటా మిర్చేసి వాటర్ వేసి పొయ్యి మీద వేసేసిన అనమాట. అమ్మ దయ్య ఇంకా నయ్యం అట్లా పెట్టలేదు కదా. తామర పూలు ఎంత బాగున్నాయి అమ్మ కోసం. జీలకర్ర ఆవాలు వేసేసి కూరగాయలన్నీ వేసేసి కలిపేసిన చూడండి, ఎంత ముద్దుగా పెట్టుకుందో చెరుకు గడ కదా. ఇప్పుడు వడలు చేయడానికి అమ్మకి అల్లం, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేస్తున్నాను అన్నమాట. అన్నీ వేసి కలుపుకొని పక్కకు పెట్టేసిన తర్వాత ఆ కూరగాయల ముక్కలన్నీ మగ్గేసిన తర్వాత చింతపండు రసం వేసేసి దాన్ని కలిపేసి ఇంకా కొంచెం సేపు మసాలా పెట్టి తర్వాత పప్పు వేసేసిన. పప్పు వేసి పక్కకు పెట్టేసి ఇంకా దాన్ని మంచిగా కలిపితే అది మగ్గుతుంది కదా, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుందని అట్లనే సాంబార్లో వాటర్ పోసేసి అది మసలే వరకు ఇంకా అదే మసులుతుంది. ఇంకా మళ్ళీ వడపిండిలో ఇంగువ పొడి వేస్తే బాగుంటుందట, ఇంగువ వేసి కలిపేసి ఇంకా వడలు చేసేస్తాం. ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసి పక్కకు పెట్టేసిన, మళ్ళీ తర్వాత వేసి మళ్ళీ కాల్చిన అనమాట. అట్లా హాఫ్ బాయిల్ చేయకపోతే మళ్ళీ కాలే అనమాట లోపల వడ, అందుకోసమే హాఫ్ బాయిల్ చేసి పక్కకు పెట్టేసి మళ్ళీ వేసేసి ఇంకా తీసేయడమే అనమాట. ఓకేనా అంటే నాకు తెలుసు. అట్లనే సాంబార్ పోపు వేసేసిన తర్వాత అమ్మకి ప్రొమోగ్రానేట్, పెరుగన్నంకి ప్రొమోగ్రానేట్ కలపాలని వేసేస్తున్నాను అనమాట. ఇక నా పూజకి వచ్చేసిన, అవన్నీ చేసేసి పక్కకు పెట్టేసి వచ్చేసిన అనమాట. పూజ చేసుకుందామని. ఇంటికి అమ్మ వస్తే మీరు ఎలా చూసుకుంటారు? మేమైతే ఇలా చూసుకుంటాం అమ్మకి, అన్ని దగ్గరుండి చేసుకుంటాం అమ్మకి. అమ్మ కోసం సంక్రాంతి అమ్మ అలంకరణ చూడండి. ఆ బుజ్జి అమ్మ ఎలా నాతో అలంకరణ చేయించుకుందో, ఆ అరటాకులు, ఆ పందిరి ఎంత భలే ఉంది కదా. అమ్మ ఆ బుజ్జి తల్లి మల్లెపూల మధ్యల నుంచి నడుచుకుంటూ వచ్చేసి మా ఇంట్లో కూర్చున్నట్టు లేదా కదా. చూడండి ఎంత సంతోషపడి ఉంటుంది అసలు అమ్మ కదా. ఇవాళ మందార పూలు, మల్లెపూలు అన్నీ పెట్టేసుకుంది అమ్మ. నిమ్మకాయ కూడా పెట్టేసుకుంది దిష్టి తాకకుండా అమ్మకి. అసలు నేను చెప్పడం మర్చిపోయినా, చూడండి తామర పూల మధ్యలో ఎంత బాగుందో. అమ్మకి పొగేసిన ఇవాళ, ఆ పొగ మధ్యలో అమ్మ అసలు ఎంత సంతోషపడి ఉంటుందో. నాకైతే 2 కళ్ళు సరిపోలే ఆమె ఆనందాన్ని చూసి. అసలు నిజంగా నా 2 కళ్ళు సరిపోలేవు నాకు. అమ్మకి పొగేస్తున్నా అని చెప్తున్నా అనమాట. నిజంగా అమ్మ మన తోడై ఉంది అనేలాగుంది. ఆ ధూపంలో అమ్మ, ఆమె పందిరి అమ్మ, అసలు నిజంగా అమ్మ మనతోనే ఉండిపోతుంది. అసలు మనం అటు ఇటు చూస్తూ ఉంటాం కానీ అమ్మని చూస్తే మేలు. ఆమెకు చూడండి ఎట్లా అరటాకులో ఫస్ట్ నీళ్ళు జల్లేసి తుడిచి
అన్నం వేసేసి బెల్లపన్నం వేసేసి సంత్ర జ్యూస్ పెట్టి పెరుగన్నం మళ్ళీ ఇన్ని ప్రొమోగ్రానేట్స్ సాంబార్ అప్పడం అన్నీ పెట్టేసిన అమ్మకి. అంటే నాకు దోచినంత చేసేసి పెట్టేసిన. వడలు అన్నీ చేసేసిన. నాకు శక్తి కొలది చేసేసిన. అమ్మ నువ్వు తిను అమ్మ అని చెప్తున్నా నేను. నాకైతే ఫుల్ సంతోషం ఇవాళ. లలితామాత నవరాత్రులు 5వ రోజు ఇంత ఘనంగా చేయించుకుంటుందని నేను అనుకోలేదు అసలు. అనుకోనిదే అమ్మ కదా. నీరాజనం ఇచ్చేసి ఆచమనీయం చేసేసి అమ్మతో కొంచెం సేపు కబుర్లు పెట్టేసిన అనమాట. ఏమంటున్నా అంటే, అమ్మ నీకు సంత్రా జ్యూస్ పెట్టినా కదా, మరి నీకు అవన్నీ పెట్టినా కదా, అందుకోసమే సంత్రా అయితే తొందరగా నీకు డైజెషన్ అవుతుంది అని చెప్తున్నా అనమాట. అసలు అమ్మకే నేను చెప్తున్నా. అమ్మ దయతో అన్నీ చేసుకున్నా సంతోషంగా. అమ్మని ఇంకా సంతోషపెట్టినా అనుకుంటున్నా. అమ్మతో పాటు నేను అమ్మ సంతోషపడ్డది అనుకుంటున్నా కదా అమ్మ. నా మనస్ఫూర్తిగా అమ్మకి మొక్కేసి సర్వం నీ పాదాల దగ్గరనే అమ్మ, నీ పాదాభివందనాలు నమస్కారం చేసి అమ్మతో కొంచెం సేపు మైదాకి పెట్టుకున్నా చూపిస్తున్నా అమ్మకి. ఇలా ఆడుతున్నా అనమాట. అంతే. చూడమ్మా అని మా అమ్మ నా చేతుల నుంచి కనిపిస్తుందని. ఆ బుజ్జి తల్లితో నేనన్నమాట. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.